అమెరికాతో కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంతో భారతీయ వ్యవసాయ రంగానికి లబ్ధి చేకూరనుంది. ఈ డీల్ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ముఖ్యంగా అదానీ గ్రూప్ షేర్లు 14% వరకు పెరిగాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు మరియు అభివృద్ధి పనులపై వీరు చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6న తెలంగాణలో ప్రతిష్టాత్మక క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. రాష్ట్ర ఐటీ మరియు పారిశ్రామిక రంగానికి ఇది ఊరటనిస్తుందని భావిస్తున్నారు. ఈ నెల 18న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో సాంకేతిక పెట్టుబడుల గురించి చర్చించనున్నారు. లడక్ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిర్బంధంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన ఆరోగ్యం దృష్ట్యా నిర్బంధాన్ని సమీక్షించాలని కేంద్రాన్ని కోరింది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో వైద్యులు మాట్లాడుతూ చిన్న వయసులోని పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారని, ముందస్తు పరీక్షలు ప్రాణాలను కాపాడుతాయని హెచ్చరించారు. పని ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్లోని మియాపూర్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడడం విషాదాన్ని నింపింది. తెలంగాణలో గత 10 నెలల్లో స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 10,951 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. పాత బస్తీలో మెట్రో రైలు పనుల విస్తరణకు వేగవంతం చేయాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.